ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. ప్రస్తుతం మనతో పాటు ఇస్కాన్ నుంచి ప్రణవానంద ప్రభుజీ ఉన్నారండి. ప్రభుజీ గురించి ప్రత్యేకంగా చెప్పాలా, వారు చెప్పేటువంటి మాటలు ప్రత్యేకంగా కృష్ణ భగవానుడు గురించి, అలాగే వారి లీలల గురించి కావచ్చు, ప్రత్యేకించి కొన్ని లైఫ్ లెసన్స్ అనేవి చాలా మందిని వాళ్ళ జీవితంలో డౌన్ అయిపోయినటువంటి సిచ్యువేషన్స్ నుంచి బయటికి రాగలిగాము, అక్కడి నుంచి మేము బయటపడ్డాము అని చెప్పారు. అలాగే ప్రతి అంశం పైన మనకు అర్థమయ్యే రీతిలో వివరిస్తూ ఉంటారు. ఇందులో భాగంగా వారి గురించి తెలుసుకోవాలి, వారి దినచర్య ఏంటనేది కొంతమంది ప్రశ్నలు అడిగారు కామెంట్స్ రూపంలో. అలాగే మీరు ఏవైతే ప్రభుజీ గారి గురించి తెలుసుకోవాలి, వారి మాటల్లో విందామని అడిగారో అవే ఇవాళ ఇంటర్వ్యూలో మనం మాట్లాడబోతున్నాం. ఇంకా ఆలస్యం చేయకుండా ప్రారంభిద్దాం. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. చాలా సంతోషం మళ్ళీ కలవటం అనేది. చాలా బిజీగా ఉన్నారు ఈ మధ్య అయితే, అటు ప్రవచనాలు ఇటు ఇంటర్వ్యూస్ అన్ని కూడా. ముంబై వెళ్ళి ఆశ్రమంలోనే, ఆశ్రమం దగ్గరే. మళ్ళీ ఫారెన్ కంట్రీస్ టూర్ ఉందని విన్నా. ఆశ్రమంలో ఉన్నాము. తర్వాత మా ఆదిలాబాద్ మందిరంలో బ్రహ్మోత్సవం జరిగింది, అక్కడికి వెళ్ళాము. దాని తర్వాత మళ్ళీ ఇక్కడికి వస్తున్నాము. మళ్ళీ దీని తర్వాత ధనుర్మాస, దాని తర్వాత మళ్ళీ గీతా జయంతి, మళ్ళీ జనవరిలో వెంకటేశ్వర స్వామి కళ్యాణోత్సవం జరుగుతుంది అనమాట దుబాయ్లో, అక్కడికి వెళ్తున్నా. దాని తర్వాత భద్రాచలంలో యాత్ర. భద్రాచలంలో మన సుందరాకాండ హవనము, సీతారామచంద్ర స్వామి వారి యొక్క కళ్యాణం పట్టాభిషేకము, దాని తర్వాత అక్కడ శ్రీరాముడు రామ భక్తులు అనే శీర్షిక పైన ప్రవచనాలు జనవరి 17, 18, 19, 20 తారీఖులలో అక్కడ భద్రాచలంలో. దాని తర్వాత కుంభమేళ ప్రయాగ క్షేత్రం. అసలు ఈసారి చాలా స్పెషల్ ఉండబోతుంది ప్రయాగ క్షేత్రంలో మహాకుంభమేళ ఈ వచ్చే సంవత్సరం. కాబట్టి 12 years కి ఒకసారి వచ్చే కుంభమేళ అన్నమాట. అయితే అక్కడికి మౌని అమావాస్య, వసంత పంచమి రెండు షాహీ స్నాన్ అని ఉంటుంది అనమాట. షాహీ స్నానాలు ఉంటాయి. సంక్రాంతి, మౌని అమావాస్య, వసంత పంచమి, దాని తర్వాత శివరాత్రి, ఇలా 4-5 స్నానాలు ఉంటాయి. షాహీ స్నాన్ అంటారు. అందులో 2 షాహీ స్నానాలకి ప్రయాగ కుంభక్షేత్రంలో 2 months వరకు షెడ్యూల్ అంతా ఇలా ఫిక్స్ అయిపోయి ఉందన్నమాట. రోజు 2 గంటలు జపం చేసుకోవాల్సిందే. ఏకాదశి వస్తే 64 మాలలు జపం చేయాల్సిందే. ఏకాదశి ఉపవాస నియమం. అలానే మిగతా ఉత్సవాలకి కావాల్సిన నియమాలు. అలానే ప్రొద్దున పూట అయిపోయింది సాధన అనేది అయిపోదు అక్కడికి. మళ్ళీ ఆరాధన ఇవన్నీ పూర్తి అయిపోయాక ప్రొద్దున పూట 9:30కి మా ఆచార్యులు వారి తలిగ కైంకర్యం అంటారు, వారికి వంట చేసే సేవ ఉంటుంది కాబట్టి అక్కడికి వెళ్తాం మేము. స్వామివారికి ప్రసాదం చేసి భగవంతుడికి నివేదన చేసి స్వామివారికి ఇచ్చేసాక మా గురువు గారికి ప్రసాదాన్ని వడ్డించాక వారి యొక్క ఉచ్చిష్ట శేషములతో మేము ప్రసాదం తీసుకుంటాం. మధ్యాహ్నం పూట 1 గంట ఆ సమయం అవుతుంది అనమాట. ఆ టైం 1 గంట. దాని తర్వాత ప్రసాదం తీసుకున్నాక కొద్దిసేపు ఏదన్నా మీటింగ్స్ ఉన్నా సరే, భక్తులతో మాట్లాడాలన్నా, దిశానిర్దేశం చేయాలన్నా అవన్నీ అయిపోతాయి. దాని తర్వాత మధ్యాహ్నం పూట 1 గంట సేపు మళ్ళీ అధ్యాయం, మళ్ళీ 1-2 గంటలు ప్రైవేట్ గా ఇంకా ఏకాంతంగా పఠన శ్రవణం, గురువు గారి ప్రవచనాలు, తర్వాత శాస్త్రాధ్యయనం. ఇవి చేసుకున్నాక మళ్ళీ సాయంకాలం పూట మళ్ళీ మధ్యాహ్నిక కార్యక్రమాలన్నీ పూర్తి చేసుకున్నాక మళ్ళీ సాధనలు ఇవన్నీ అయిపోయాక మళ్ళీ సాయంకాలం పూట మళ్ళీ స్నానము, సంధ్యావందనాది కార్యక్రమాలు అయిపోయాక మళ్ళీ ఆలయ దర్శనం, ప్రసాదం తీసేసుకొని మళ్ళీ మనకి సాయంకాలం పూట ఏదైనా ప్రోగ్రామ్ ఉందనుకోండి, ప్రవచనాలు ఉన్నాయనుకోండి ప్రవచనం, లేకపోతే మీటింగ్, లేదా ఏమి లేదయ్యా మీకు సమయం ఉంది అంటే గోశాలకు వెళ్ళి గోసేవ చేసుకోవటము, ఆలయంలోకి వెళ్ళి ఆలయం శుభ్రం చేయటము, లేదా భక్తులతో ఏదైనా ఏకాంతిక విషయాలు ఏదన్నా మాట్లాడాలన్నా, వారికి ఏదైనా దిశానిర్దేశం చేయాలన్నా వాటితో అలా రోజంతా భగవంతుడి యొక్క సేవలోనే 24/7 నిమగ్నం చేయాలి అనే ఉద్దేశం. అన్నిటికంటే మెయిన్ ఒక సాధువు ఉండాల్సిన లక్షణం ఏంటి అని అంటే, ఒకటి సాధన, ప్రచారం. 2 చెప్పేవి ఆచరిస్తూ ఉండాలి, దాన్ని 10 మందికి చెప్తూ ఉండాలి. అలా మా జీవితం. మేము లోపలికి తీసుకోవటం, వాటిని బయటికి పంచడం. మా ఆచార్యులు, గురువులు శాస్త్రం చెప్పిన విషయాలను అధ్యయనం చేయటం, సేవ చేయటం. ఇప్పుడు చూడండి, కేవలం జ్ఞానాన్ని సముపార్జన చేసుకుంటే సరిపోదండి, ఆ జ్ఞానాన్ని డైజెస్ట్ చేసుకోవాలి. డైజెస్ట్ ఎలా చేసుకుంటావు? సేవ మాధ్యమం. కాబట్టి ఏ సేవ ఉన్నా సరే చేయవలసినదే. మేము ఆశ్రమంలోకి వచ్చినప్పుడు
ప్రతిరోజు కూడా కనీసము మీరు గోవర్ధనిక విలేజ్ వచ్చినప్పుడు మేము మా వంటశాల చూసారు కదా, మేము అప్పుడు కూడా ప్రసాదం తయారు చేస్తుండే వాళ్ళం భక్తులు. ప్రతిరోజు 10 గంటలు మేము కిచెన్ లో ఉండేవాళ్ళం. 10 గంటలు 10 hours వంట చేస్తుండేవాళ్ళం. కూరగాయలు కట్ చేయటం, పాట్స్ వాష్ చేయటం, ఆ క్లీనింగ్ చేయటం కింద, ప్రతి ఒక్క సేవ. ఈ సేవ చేస్తాము, ఈ సేవ చేయం, మేము భాగవత ప్రవచనాలు చెప్తామండి, మేము ఈ సేవ చేయాలంటివి ఉండదు. అన్నిట్లో భాగవతం ఏం చెప్తుంది అంటే ఆచరణ దాసవన్నీచో గురు సుహృద సౌహృద బ్రహ్మచారి గురుకులే వసంతాంతో గురోర్హితం. ఒక సాధువు గురుకులంలో ఎందుకుంటారా, గురువు దగ్గర ఎందుకుంటారట అంటే బ్రహ్మచారి గురుకులే వసంతాంతో గురోర్హితం. గురువు ఏం చెప్తే అది చేయడానికి ఉంటారు. ఆచరణ దాసవ నీచో, నేను ఇదే చేస్తానండి ఇదే చేయనండి అని ఉండదు. ఏ సేవిచ్చినా సరే అది మహద్భాగ్యంగా స్వీకరించి చేయవలసినది. ఎందుకు? గురు సుహృద సౌహృద, గురువు గారితో ఆ యొక్క రిలేషన్షిప్ ని ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి. కాబట్టి మా జీవితం అలానే గడుస్తూ ఉంటుంది. ఉన్న సేవ, ఎవరు ఏ సేవ చెప్పినా చేయటం. ఆహార నియమం ఉంటుందా ప్రభుజీ మీకు? ఆహార నియమం సాత్వికమైన ఆహారం స్వీకరించటం, రోజుకి 2 సార్లు. మళ్ళీ మధ్య మధ్యలో తినటాలు అలాంటివి ఉండవు. అది కూడా భగవత్ ప్రసాదం, స్వామికి నివేదన చేసింది మాత్రమే. అన్నం కూడా అన్నం తింటారా ప్రభుజీ? రైస్ ఉంటుందా అసలు మీ ఆహారంలో? రైస్ ఉంటుంది. ఏదైతే వైదికమైన ఆహారం ఉందో అదే ఉంటుంది. అన్నం, పప్పు, కూర, చారు, చపాతి అంతే. చాలా సాత్వికమైన ఆహారం. సాత్వికమైన ఆహారం ప్రయత్నిస్తా మనం, అలా ఉండడానికి ప్రయత్నం చేస్తాం అన్నమాట. ఎందుకంటే మన మన మనస్సు, మన యొక్క వ్యవహారం అంతా కూడా మనం తీసుకునే ఆహారం బట్టి ఉంటుంది. కానీ డిస్ట్రాక్షన్స్ ఉండవా? యంగర్ జనరేషన్ మీరు, అంటే మీ ఫ్రెండ్స్ గానీ ఎవరైనా మాట్లాడినా, అమ్మా నాన్న ఎప్పుడైనా కాల్ చేసినా ఇలా వాళ్ళు గుర్తు రావటం ఆ బంధాలు? మా అమ్మగారు ఫోన్ చేసినప్పుడు చాలా సార్లు ఏదో ఒక ఆధ్యాత్మికమైన డౌట్ ప్రకారంగానే చేస్తారు. ఇలా ఈ ప్రవచనంలో ఇది చెప్పావు, ఇదేంటి, ఈ బుక్ లో ఇలా రాసింది ఇదేంటి అని చేస్తారనమాట. కాబట్టి అమ్మగారితో నాన్నగారితో మాట్లాడినప్పుడు కూడా ఎలా ఉన్నారు, బాగున్నారా, మీకోసం భగవంతుడి కోసం ప్రార్థన చేస్తున్నా, ఏంటి సంగతులు, ఏమవుతున్నాయి, అలా. డిస్ట్రాక్షన్ ఏముందండి, తల్లిదండ్రుల యొక్క కృప వల్లే కదా ఆశ్రమంలో ఉన్నది. ఫ్రెండ్స్ తో మాట్లాడతారు? ఫ్రెండ్స్ తో మాట్లాడతామంటే అంత అలా అని డెస్పరేట్ గా ఫ్రెండ్స్ తోటి ఎవరైనా ఫోన్ చేస్తారనుకోండి, మాతో ఎలా ఉన్నారు ఏంటి, వాళ్ళు కూడా ఇదే చెప్తుంటారు, మేము ఈ ప్రవచనం విన్నాము, మేము ఆశ్రమానికి రావాలనుకుంటున్నాము, మా అమ్మగారు ఇలా అంటున్నారు, నీ ఫ్రెండా అంటున్నారంటే మా ఫ్రెండే, మేము పక్కనే కూర్చొని చదువుకునే వాళ్ళం అని చెప్తుంటాం. అలా మాకు తెలుసు ప్రణవానంద దాస్ అని అంటూ ఉంటాం. అలా ఏదైనా సరే అని. సాధువు ఏం మాట్లాడతారండి, ఆధ్యాత్మికమైన విషయాలు తప్ప. ఎవరైనా మాకు ఫోన్ చేసినా సరే వాడికి 2 మంచి మాటలు చెప్పటం, వాళ్ళ కుశలంగా ఉన్నారా, బాగున్నారా. ఎప్పుడైనా మీ ఫ్రెండ్స్ గెట్ టుగెదర్ ఏర్పాటు చేశారా, వెళ్ళారా అలా ఏమైనా సందర్భం? మేము ఇంజనీరింగ్ చదువుకున్నప్పుడు భక్తులందరూ కలిసి ఒక ప్రదేశంలో ఉండేవాళ్ళం అనమాట. అయితే కోవిడ్ ముందు ఒకసారి కాంచీపుర క్షేత్రంలో మేము అందరం కలిసి, ఎవరైతే ఒక సెంటర్ లో ఉండేవాళ్ళం అందరు డివోటీస్ కలిసి, వాళ్ళ గెట్ టుగెదర్కి వెళ్ళాను. కానీ అంటే ఫ్రెండ్స్, అంటే క్లాస్ ఫ్రెండ్స్ గెట్ టుగెదర్ అలా అయితే తెలీదు. కానీ కొన్ని సార్లు మా స్కూల్ ఫ్రెండ్స్ ఫోన్ చేస్తారు, మా టీచర్లు ఫోన్ చేస్తారు. మా టీచర్లు మన ప్రవచనాలకు కూడా వస్తారు, మన ప్రవచనాలు వింటారు. వాళ్ళ ఇంటిల్లి పాది అందరు కూర్చొని మన ప్రవచనాలు వింటారు, మెసేజ్లు పంపుతారు. మా స్కూల్లో టీచర్లు అందరూ మాకు మెసేజ్ పంపుతారు, మేము ఈ ప్రవచనం విన్నాం, ఇలా చెప్తున్నారు, వాళ్ళు అలా అంటున్నారు. అండ్ థ్యాంక్ యూ టీచర్ అంటే, మా అమ్మాయి ఇప్పుడు మీకు ఒకప్పుడు మేము టీచర్ చెప్పాం, ఇప్పుడు మీరు నాకు టీచర్ అయిపోయారు. ఎప్పుడైనా సరే మేము అలా విన్నప్పుడు మీకు చూడండి, మనకి కాదు కదా ఇచ్చే రెస్పెక్ట్, మనం భగవంతుని ధరించాం కాబట్టి వచ్చింది ఆ రెస్పెక్ట్. కాబట్టి ఎప్పుడు ఎవరైనా మమ్మల్ని ఏదైనా పొడిగాడు అనుకోండి, మేమంతా కూడా మనసులో కృష్ణ వస్తువు అని అనుకుంటాం. ఆయనకే మా గురువు గారికి, శ్రీల ప్రభుపాదుల వారికి. ఇప్పుడు చూడండి, ఒకసారి మీరు కొన్నిసార్లు ఒక ఊరేగింపు జరుగుతూ ఉంటుంది, పల్లకీలో స్వామిని పెడతారు. ఊర్లలో నుంచి తీసుకెళ్తున్నప్పుడు అందరు కూడా బిందెలలో నీళ్లు తీసుకొచ్చి ముందు నడిచే వాళ్ళ పాదాల పైన పోస్తుంటారు, అడిగినట్టుగా పోస్తుంటారు, పోసి దండం పెడతారు. ఎవరికి దండం పెడుతున్నారు, ఎందుకు దండం పెడుతున్నారు? పల్లకి పైన, అంటే పల్లకి పైన స్వామిని మోస్తున్నాడు కాబట్టి.
ఆ, ఇప్పుడు నన్నెందుకు పొగుడుతున్నారు జనాలు? నేను భగవంతుని ఆశ్రయించి ఆయన యొక్క మార్గంలో నడుస్తున్నాను కాబట్టి. అందరికీ కాబట్టి మన గొప్పతనం ఇసుమంత కూడా లేదు. వీఆర్ జస్ట్ పోస్ట్ మని. స్వామి చెప్పింది 10 మందికి అందించడానికి. కాబట్టి మేము ఏదో అందరు ఇప్పుడు ఇది అంటున్నారు కదా, అది అంటున్నారు కదా, ప్రణవానంద దాస్ ఇలా అలా అంటే మేమేమి ప్రయత్న పూర్వకంగా ఇది నాది కాదు, ఇది ఆచార్య కృప, ఇది భగవత్ కృప అని వినయంతో ఉండడానికి ప్రయత్నం చేస్తాం. ఆ వినయం రావడానికే ఈ సాధన, ఈ తపస్య, ఇవన్నీ కూడా. బట్ అది మీ మంచితనం ప్రభుజీ. ఇంతమంది ఉన్నా అంటే మీరు వయసు చిన్నది ఉన్నా సరే మీకంటే పెద్దవారు ఇంకా ఆఖరికి 80-90 ఏళ్ళ వాళ్ళు కూడా మీ ప్రవచనం కోసం ఎదురు చూడటము, వినటము, అది విని పరివర్తన చెందటం, ఇవన్నీ విన్నా కూడా నాకు భలే ఆశ్చర్యం అనిపిస్తూ ఉంటుంది. అది అదృష్టమే నిజంగా. స్వామి మిమ్మల్ని అలా ఏర్పాటు చేసుకున్నారు ఆ కృష్ణయ్య అనేది. అనుగ్రహం అని అనుకుంటాం మేము. దాంతో పాటు మేము ఎప్పుడు ప్రార్థన చేస్తుంటాం, ఎప్పుడు అహంకారం రానివ్వకు భగవంతుడా మా లోపల, ఇప్పుడు వినయంగా ఉండని, ఇప్పుడు నీ యొక్క దాసుడిగా, భక్తుల యొక్క దాసుడిగా, ఈ భారత భూమి యొక్క సేవ చేసుకునేటట్టుగా, సమాజం యొక్క సేవ చేసుకునే సనాతన ధర్మకుడి యొక్క చిన్న సేవకుడిగా ఉండ నువ్వు అని ప్రార్థన చేస్తాను. చాలా సంతోషం. ఎప్పుడు మమ్మల్ని ఏదో గొప్ప వాళ్ళు ఇంతమంది అంతమంది అని అందరు అంటుంటారు. 5 లక్షలు 8 లక్షల మంది, మాకు నవ్వు వస్తుంది అనమాట కొన్నిసార్లు. ఎందుకంటే మనకు తెలుసు కదండి ఇది మన ప్రయత్నం కాదు, అంత భగవంతుడి కృప చేసేది అని. బట్ మీరు అలా డౌన్ టు ఎర్త్ ఉండడమే ఇంకెంతో మందికి మార్గదర్శకులుగా ఉన్నారు. హరే కృష్ణ ప్రభుజీ.